వెల్కమ్ టు Simplyupgrade. మనం ప్రీవియస్ క్లాస్లలో వచ్చేసి డిఫరెంట్ SQL కమాండ్స్ అలాగే వాటి స్కీమా అనేది డిస్కస్ చేసాము. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏమిటి? డేటాబేస్ అనేది స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఇది వచ్చేసి డేటా రిట్రైవల్ మరియు మ్యానిపులేషన్ కోసం ఏర్పాటు చేయబడింది. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ని ఏదైతే మన డేటా ఉంటుందో టేబుల్స్ రూపంలో రోస్ మరియు కాలమ్స్లో స్టోర్ చేస్తుంది. ఈచ్ టేబుల్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ ఎంటిటీని లేదా డేటా అట్రిబ్యూట్ని రిప్రజెంట్ చేస్తుంది. డేటాబేస్ అనేది డేటా ఇంటిగ్రిటీని మరియు కన్సిస్టెన్సీని ఆఫర్ చేస్తుంది. డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డిఫరెన్స్ అప్లికేషన్లో అనేది యూజ్ చేస్తాము. ప్రతి అప్లికేషన్కి ఇప్పట్లో ప్రజెంట్ ఏ బిజినెస్లోనైనా లేకపోతే ఏ ఆర్గనైజేషన్కి అయినప్పుడు డేటా అనేది చాలా ప్రీసియస్. డేటా చాలా ఎక్కువగా పర్ డే చాలా ఎక్కువగానే జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటాని మొత్తం స్టోర్ చేయలేం కాబట్టి వీటిని మనము డేటాని డేటాబేస్లో ఈజీగా మనం స్టోర్ చేయొచ్చు కాబట్టి డేటాబేస్లోనే ఇప్పుడు అందరూ ఖచ్చితంగా డేటాబేస్ అనేది వాడతారు. ఈ డేటాని కేవలం స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, నెక్స్ట్ ఈ డేటాని ప్రాసెస్ చేసి అందులో నుంచి అనలైజ్ చేసి అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది అనే దాన్ని బట్టి తెలుసుకోవడం కోసం ఈ డేటా అనేది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ మీద మనము డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్, డ్రాప్ డేటాబేస్, రీనేమ్ డేటాబేస్, సెలెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్. ఇది వచ్చేసి మనము డేటాబేస్ని క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ డేటాబేస్ అనే దాన్ని వాడతాము. ఇందులో SQL కమాండ్ క్రియేట్ డేటాబేసు. సింటాక్స్ వచ్చేసి క్రియేట్ డేటాబేసు, డేటాబేస్ నేమ్. క్రియేట్ డేటాబేసు, సపోజ్ నాకు నా డేటాబేస్ నేమ్ వచ్చేసి మై డేటాబేసు అలా కావాలనుకోండి, క్రియేట్ డేటాబేస్ మై డేటాబేస్. నెక్స్ట్ వన్ డ్రాప్ డేటాబేస్. డేటాబేస్కి మరియు అందులోని మొత్తం డేటాని డిలీట్ చేయడానికి మనము డ్రాప్ డేటాబేస్ అనేది వాడతాము. సింటాక్స్ వచ్చేసి డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. సపోజ్ నా డేటాబేస్ నేమ్ మై డేటాబేస్ అనుకోండి, డ్రాప్ డేటాబేస్ మై డేటాబేస్. నెక్స్ట్ వన్ వచ్చేసి రీనేమ్. రీనేమ్ వచ్చేసి డేటాబేస్ నేమ్ని చేంజ్ చేయడానికి, అంటే ఆల్రెడీ ఆ డేటాబేస్కి అంటూ ఓ నేమ్ ఉంటుంది, దాన్ని మనం వేరే నేమ్తో రీప్లేస్ చేస్తున్నాం అనమాట. దానికోసం మనం ఆల్టర్ డేటాబేస్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్. ఇది వచ్చేసి మనకు కావాల్సిన డేటాని రిట్రైవ్ చేయడానికి డేటాబేస్ నుంచి మనము సెలెక్ట్ డేటాబేస్ అనేది వాడతాము. సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్, డిఫరెంట్ కాలమ్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్ నేమ్స్, లేదా మనకు అన్ని కావాలనుకుంటే స్టార్ రాస్తాము, లేదా మనకు పర్టికులర్గా కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే ఆ కాలమ్ నేమ్స్, సపోజ్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అంటే మీకు కాలమ్ నేమ్స్ వేరే అయ్యి ఉండొచ్చు. కొన్నిసార్లు మనము పర్టికులర్గా నాకు ఇలాంటి కలిగి ఉంటేనే వేర్ కండిషన్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేయడానికి రోస్ని మనము వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.